దేవుడిచ్చినటువంటి ఒక అవకాశాన్ని, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుని యొక్క వాక్య గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మనం ఆలోచించడానికి సిద్ధపడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా తెలియజేసినట్టుగా మనిషిలో ఉన్న అనంతమైన శక్తి, ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అనే అంశాన్ని మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. దీని వెనక ఉన్నటువంటి ఒక వర్తమానం విన్న తర్వాత లేదా ఆలోచించిన తర్వాత, తమ్ముడు చెప్పినట్లుగా బైబిల్ చదివే విధానంలో బైబిల్లో దాగి ఉన్న మహాజ్ఞాన సంగతులను మనం ఎలా ఆలోచించాలో మనందరికీ చక్కగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈ మాటల్లో దాగి ఉన్నటువంటి ప్రతి అంశం కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించాలని, దీన్ని మీరు మరొకసారి పరిశీలించాలని నేను కోరుతున్నాను. ఈ ప్రకృతిలో మన యొక్క నిత్య జీవితంలో చూస్తున్నటువంటి శక్తులు మనం ఆలోచిస్తే, పవర్స్ ఏమున్నాయి మనం ఆలోచిస్తే, మన ఇంట్లో చూస్తే కనుక నిత్యము మనం వేసుకునే ఫ్యాన్, తిరుగుతున్న ఫ్యాన్ కానీ, వెలుగులో ఉంటున్నటువంటి లైట్ కానీ, మనం వాషింగ్కి వాడేటువంటి వాషింగ్ మిషన్ కానీ, పదార్థాలను భద్రపరిచేటువంటి రిఫ్రిజిరేటర్ కానీ, వీటి అన్ని పని చేయాలంటే దాని వెనక ఒక శక్తి దాగి ఉంది. అదే మనకందరికి తెలుసు, ఎలక్ట్రికల్ పవర్ అని అంటాం, విద్యుత్ శక్తి అని మనం పిలుస్తాం. మనకు తెలుసు విద్యుత్ శక్తి వల్ల మన అందరికీ కనిపించకపోయినా మనం ఆ శక్తిని వాడుకుంటూ దానివల్ల ఆ శక్తి ప్రదర్శించేటువంటి ప్రయోజనాలను మనం అనుభవిస్తూ ఉన్నాం. అది ఫ్యాన్ తిరిగినా కానీ, ఏసీ వల్ల చల్లదనం వచ్చినా కానీ, పదార్థాలు పాడవకుండా కాపాడబడే రిఫ్రిజిరేటర్ కానీ, బట్టలు ఉతికే వాషింగ్ మిషన్ కానీ, ఇవన్నీ కూడా దాన్ని మనం విద్యుత్ శక్తి అని అంటాం. అలాగే బరువైన వస్తువుల్ని లేపడానికి, బరువైన వస్తువులు మోయడానికి ఇంకా అనేక సందర్భాల్లో మనం వాడేటువంటి శక్తి ఉంది. దాని పేరే అయస్కాంత శక్తి అని అంటాం. విద్యుత్ శక్తి ఎలాగైతే పనిచేస్తుందో అయస్కాంత శక్తి కూడా మనకి కనిపించదు. శక్తులు ఎప్పుడు కూడా మనకు కనిపించకపోయినా దానివల్ల మనం అనేకమైనటువంటి ప్రయోజనాలను మనం పొందుకుంటూ ఉంటాం. అదే అయస్కాంత శక్తి అని అంటాం, మ్యాగ్నెటిక్ పవర్ అని మనం పిలుస్తూ ఉంటాం. అంటే ఇవన్నీ మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఒక వినుప ముక్కలు తీసుకున్నాం అనుకోండి, ఒక ఇనుప ముక్కలు తీసుకోగలిగితే అది మరి ఏదైనా ఇనుప ముక్కని మోయగలదా, ఎత్తగలదా అని ఆలోచిస్తే చేయలేదు కదా. ఒక ఐరన్ పార్ట్ తీసుకుంటే అదే సాధారణ బరువైనది, అది ఏమి కూడా దానితో పాటు మోయడానికి దానికి శక్తి ఉండదు. ఉదాహరణ ఏంటంటే, అదే ఇనుప ముక్కకి అయస్కాంతాన్ని ఆపాదించగలిగితే, అంటే మ్యాగ్నెటిక్ పవర్ని కనుక ఇంజెక్ట్ చేయగలిగితే, ఆ ఇనుప మొక్క దానికంటే ఒక 12 రెట్లు 12 times మోర్ దాన్ ద పవర్ ఆఫ్ మెటల్ ఐరన్ ఉంది కదా, ఆ ఐరన్ పీస్ కంటే 12 రెట్లు అధికమైనటువంటి శక్తివంతమైన బరువుని ఎత్తగలదు. అదే ఇనుప మొక్కలో నుంచి ఆ మ్యాగ్నెటిక్ పవర్ తీసివేస్తే కేవలం ఆఖరికి ఒక పక్షి యొక్క, బర్డ్ యొక్క తేలికగా ఎగిరేంటి ఆ పక్షి రెక్కలో ఉండే చిన్న భాగాన్ని లేపమన్నా కూడా
లేపలేని పరిస్థితిలోకి అది వెళ్ళిపోతుంది. అంటే దానికి అయస్కాంతమైన పవర్ని అందిస్తే అదే ఇనుప మొక్క ఎంతో శక్తివంతమైనటువంటి బలమైన, దానికంటే 12 రెట్లు బలమైనటువంటి వాటిని మోయగలిగితే ఏమీ ఏమీ బలం లేనటువంటి అదే అయస్కాంతం తీసివేస్తే ఏమీ బలం లేనటువంటి గాలిలో ఎగిరే అతి తేలికైన పదార్థాన్ని కూడా మోయలేనటువంటి స్థితిలో వెళ్ళిపోతుంది. అంటే దీనిని మనం ఏం చెప్పాలనుకున్నానంటే, చాలా మంది తమలో ఉన్న అనంతమైన తెలివితేటలు, హద్దులేని ప్రేమాగాథ భాండాగార గురించి తెలియక ద్వారాలు మూసేసుకుని ఉంటారు. కానీ మీకు కావాల్సింది మీరు అందులోంచి పొందవచ్చు ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని మీరు ఆలోచించగలుగుతారో. ఓ ఇనుప ముక్కలోనికి అయస్కాంత శక్తిని చేరితే అది అంతకు 12 రెట్లు బరువును పైకెత్తగలుగుతుంది కదా. కానీ అదే ఇనుప ముక్క నుంచి అయస్కాంత శక్తిని తొలగించినట్లయితే అది ఒక మరి అతి తేలికైన దాన్ని కూడా లేపలేని స్థితిలోకి అది వెళ్ళిపోతుంది. అదే విధంగా మనుషుల్లో 2 రకాల వాళ్ళు ఉంటారు. అయస్కాంత ప్రభావం ఉన్న వాళ్ళైతే వాళ్ళు సంపూర్ణంగా ఆత్మవిశ్వాసంతో నమ్మకంతో ఉంటారు. తాము అన్ని సాధించడానికి గెలవడానికి పుట్టామనే సంగతి వాళ్ళకి తెలుసు. తక్కిన వాళ్ళు ఎంతో మంది అయస్కాంత ప్రభావం లేనివారే. వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళకి అన్ని భయాలే, అన్ని సందేహాలే. ఏదైనా అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు ఒకవేళ ఇందులో నేను ఓటమి పాలైతే, నా డబ్బు పోవచ్చు, జనం నన్ను చూసి నవ్వుకుంటారని అంటారు. ఈ తరహా వ్యక్తులు జీవితంలో అంతగా ముందుకు పోలేరు. అన్నట్లు ఉన్న చాటే ఉండిపోతారు. మీరు అయస్కాంత ప్రభావం గల వ్యక్తిగా మారవచ్చు. యుగ యుగాల నాటి ఈ అతిపెద్ద రహస్యాన్ని మీరు కొనుగొని వినియోగించడం మొదలు పెడితే, యుగ యుగాల నాటి అతిపెద్ద రహస్యం ఏంటి అంటే అదే మీలో దాగి ఉన్న అతి శక్తివంతమైనది. ఈ గొప్ప శక్తి ఏంటంటే చెప్పగలరా? ఆలోచించే ప్రయత్నం చేయండి. మనలో ఈ విశ్వంలో దాగి ఉన్నటువంటి అతి విలువైన బలమైన శక్తి ఏది అడిగితే చాలా మంది ఏమంటారు? అణుశక్తి అంటారా? గ్రహాంతర ప్రయాణం అంటారా? బ్లాక్ హోల్స్ అంటారా? మరి ఇవేం కాదు. కానీ మరైతే ఆ రహస్యం ఏంటి? అది ఎక్కడ లభిస్తుంది? దాన్ని ఎలా అర్థం చేసుకుని ఆచరణలో పెట్టాలని మనం ఆలోచించగలిగితే దీనికి సమాధానం ఎంతో సులువైనదండి. ఆ రహస్యం మీదైన మానసిక సుప్త చేతనావస్థలో అద్భుతమైన అపురూపమైన శక్తి. ఈ చోట దానికోసం ఎవరు వెతకాలనుకోరు. అందుకే చాలా తక్కువ మంది దీన్ని కొనుక్కోగలుగుతారు. ఒకసారి దీన్ని తెలుసుకుని ఆ మానసిక సుప్త చేతనావస్థ చూసారా? ఆ సుప్త చేతన వ్యవస్థనే ఇంగ్లీష్ లో సబ్ కాన్షియస్ మైండ్ అని అంటాం. ఈ సబ్ కాన్షియస్ మైండ్ ని లో దాగి ఉన్న శక్తిని వెలువరించడం నేర్చుకుంటే ఇక మీ జీవితంలో అధిక శక్తి, అధిక సంపద, అధిక ఆరోగ్యం, అధిక సుఖ సంతోషాలను పొందడానికి అవకాశం ఉంటుంది. మీరు శక్తిని పొందాలంటే పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. అది మీ వద్దే ఉంది. కానీ మీరు దాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి. దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అప్పుడే మీరు జీవితంలో అన్ని విభాగాల్లోనూ దాన్ని వర్తింప చేసుకోగలుగుతారు. ఈ సుప్త చేతన వ్యవస్థలో అంటే ఈ సబ్ కాన్షియస్ మైండ్ లో అంతులేని తెలివితేటలు ఉంటాయి, అంతులేని శక్తి, అవసరమైన దాన్ని అంతా సమకూర్చుకోగలిగే అనంతంగా ఉన్నాయి.
మీరు దాన్ని వికసింపజేసి వ్యక్తీకరణ అందజేస్తారని అది ఎదురు చూస్తూ ఉంటది ఎప్పుడు కూడా. మీ మానసిక లోతుల్లోని అంతర్గత శక్తులని మీరు గుర్తించి ప్రారంభిస్తే అవి ఇక ఈ లోకంలో ఆకృతిని తీర్చిదిద్దుకుంటాయి. మీరు దాన్ని నిష్పక్షపాత బుద్ధితో స్వీకరణకు సిద్ధంగా ఉన్నట్లయితే మీ సబ్ కాన్షియస్ వ్యవస్థలో అనంతమైన తెలివితేటలు మీరు ఏ సమయంలోనైనా సరే ఎక్కడ తెలియజేసుకున్నా వాటిని వెల్లడి చేస్తాయి. మీరు కొత్త ఆలోచనలు యోచనలు అందుకుంటారు, నూతన కల్పనలను ఆవిష్కరించగలుగుతారు, కొత్త పరిశోధనలను నూతన కళా ప్రక్రియలను సృష్టించగలుగుతారు. మీ సబ్ కాన్షియస్ మైండ్ లో నైపుణ్యాన్ని, అద్భుతమైన నూతన జ్ఞాన సంపదను అందుబాటులోకి తీసుకురాగలుగుతుంది. అది తనంత తానుగా యత్నం కానివ్వండి, కానీ అయితే అది మీరు నిర్దిష్ట భావ ప్రకటనను జీవితంలో మీకు నిజమైన స్థానాన్ని, మార్గాన్ని ఏర్పరుస్తుంది. ఇది ఎలా సంపాదించుకోగలుగుతాం, దీన్ని ఎలా అర్థం చేసుకోగలుగుతాం అని మనం ఆలోచించగలిగితే, ఇంతకుముందు ఒక ఉదాహరణ చూసాం కదా, ఒక అయస్కాంత పదార్థం ఇస్తే ఎంత బలాన్ని వస్తుందో అది తెలియకపోతే ఆ బలం మీరు వాడుకోలేరు. ఇంతకుముందు చెప్పాం కదా, విద్యుత్ శక్తి కానీ అయస్కాంత శక్తి కానీ నీరు దానికి పల్లమును ఎరుగును అని అంటారు. అవునా? అంటే అర్థం ఏంటి? నీరు పోస్తే ఎక్కడ పల్లం ఉందో, అంటే ఎక్కడ డౌన్ ఉందో అక్కడికి ఆటోమేటిక్ గా అది ప్రవహిస్తుంది. ఈ ప్రిన్సిపల్ అనేది ఎక్కడ పనిచేస్తుంది? ఇక్కడే పనిచేస్తుందా? ఇండియాలో పనిచేస్తుందా? బెంగళూరులో పనిచేస్తుందా? అమెరికాలోనే పనిచేస్తుందా అంటే కాదు. కానీ సృష్టిలో, ఈ విశ్వంలో, ఈ ప్రకృతిలో, ఈ భూమి మీద ప్రతి చోట నీరు ఎక్కడ పల్లం ఉందో అక్కడే వెళుతున్న సంగతి ఈ నియమం మనందరికి తెలుసు. అలాగే విద్యుత్ శక్తి హై వోల్టేజ్ నుంచి లో వోల్ట్స్ ఎక్కడైతే ఉందో, లో పొటెన్షియల్ ఎక్కడ ఉందో అక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. అది విద్యుత్ శక్తి యొక్క ప్రిన్సిపల్. అలాగే అయస్కాంత శక్తి అంటే ఈ శక్తిని వాడాలంటే దాని యొక్క ప్రిన్సిపల్స్, నియమ నిబంధనలు మనం తెలుసుకోగలిగితే మనం దీన్ని వాడుకోగలడానికి ఉపయోగపడుతుంది. ఆలోచిస్తున్నాను అనుకుంటున్నాను. ఈ శక్తులను మీరు వాడగలిగితే, ఇందులో నియమాలను మీరు ఆలోచించగలిగితే మీరు అనుకున్న విషయాలను సాధించగలుగుతారు. మీరు ఆలోచించేద్దాం. ఇవన్నీ చెప్పిన తర్వాత ఇది ఎలా పనిచేస్తుంది, అసలు ఈ సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటి, ఇది ఎక్కడ ఉంటుంది, అసలు ఎలా ఉంటుంది, ఒక కింద కొన్ని విషయాలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మనం సాధారణంగా మైండ్ అనే పదం వాడుతుంటాం కదా. మైండ్ మెదడు కాదండి, తెలుగులో మెదడు అంటాం. మెదడు అంటే మనకు కనిపించేది ఈ ఆకారం మెదడు. అయితే ఈ మెదడు లోపల 2 భాగాలు ఉంటాయి, 2 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. సాధారణంగా 3 ఉంటే ప్రస్తుతం 2 ఆలోచన చేద్దాం. అవేంటంటే కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అని 2 అంటాం. కాన్షియస్ మైండ్ అంటే నీకు తెలిసిన దానిని ఆలోచించడాన్ని కాన్షియస్ మైండ్ అంటాం. సబ్ కాన్షియస్ మైండ్ అంటే కాన్షియస్ మైండ్ వెనక ఉండి జరిగించే దాన్ని సబ్ కాన్షియస్ మైండ్ అని అంటాం. నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో ఆ ఆలోచనను, నువ్వు ఏదైతే నమ్ముతున్నావో ఆ నమ్మకాన్ని బలంగా ఆచరణలో పెట్టడానికి, బలంగా నమ్మి దృఢపరుచుకుని దాచుకుని భద్రపరుచుకునేదే సబ్ కాన్షియస్
కాన్షియస్ మైండ్ అని చెప్పాలి. అంటే ఒక మనిషిలో దాగి ఉన్న అనంత శక్తి సామర్థ్యాలు ఎక్కడ దాగి ఉంటాయంటే అది సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంటాయి. ఈ సబ్ కాన్షియస్ మైండ్ లో కనుక నీ బలాన్ని, నీ శక్తులను భద్రపరుచుకుంటే అది నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్తుంది. ఏ కార్యక్రమాన్ని, ఏ పనైనా చేయడానికి అది పూర్తిగా సహకరిస్తుంది. అలాంటి సబ్ కాన్షియస్ మైండ్ గురించి మనం ఈరోజు ఆలోచించబోతున్నాం. నువ్వు ఏమి నమ్ముతావో అదే నీ సబ్ కాన్షియస్ మైండ్ నమ్ముతుంది. నమ్మకం అంటే అది మంచి నమ్మచ్చు, అది చెడు నమ్మచ్చు. నువ్వు మంచి నమ్మితే మంచిగా ఉంటుంది, నువ్వు చెడు నమ్మితే చెడుగా ఉంటుంది. ఏంటండి మైండ్ అంటున్నారు, సబ్ కాన్షియస్ మైండ్ అని బైబిల్లో ఎలాంటివి ఉన్నాయా? ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనే పదం 90s లో కాయిన్ చేయబడింది. అంటే 1900 ఈ పదాన్ని వాడడం జరిగింది. ఇంత ముందు లేదా పదం, కాబట్టి బైబిల్లో ఈ పదం దొరకదు. కానీ ఈ పదం అర్థమైతే ఎక్కడెక్కడ బైబిల్లో సబ్ కాన్షియస్ మైండ్ గురించి మాట్లాడబడుతుందో అది మనకు సులభంగా అర్థమవుతుంది. బైబిల్లో వెళ్ళక ముందు కొన్ని ఉదాహరణలు చెప్తాను. మన శరీరంలో రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది కదా, నిత్యము కూడా రక్త ప్రవాహము, రక్త ప్రసరణ జరుగుతూ ఉండడం ఎలా సాధ్యపడుతుంది? ఆటోమేటిక్గా జరిగిపోతుందా? రక్తం శరీరంలో ప్రతి కణానికి ప్రవహిస్తూ ఉంటుంది. ఎలా జరుగుతుంది? మీరు అనొచ్చు హార్ట్ పంపింగ్ చేస్తుంది కదా బ్రదర్. ఎస్, ఈ రక్త ప్రసరణ జరగాలన్నా మరి హార్ట్ పంపింగ్ జరగాలి. హార్ట్ పంపింగ్ జరగాలంటే ఈ గుండె, మనలో దాగి ఉన్నటువంటి గుండె కొట్టుకుంటూ ఆ రక్తాన్ని పంపింగ్ చేస్తూ ఉంటుంది. ఆ పంపింగ్ చేయాలంటే ఎవరు పంపింగ్ చేస్తున్నారు? హార్ట్ పంపింగ్ జరగాలంటే ఎలా జరుగుతుంది? లప్టప్ లప్టప్ అని కొట్టుకుంటుంటే ఈ గుండె ఎలాగా కొట్టుకోవడం ద్వారా దాని అంతటా పనిచేస్తుంది? ఆలోచించండి. అంటే మీరు మెడికల్ గా మాట్లాడాల్సి వస్తే మన యొక్క శరీరంలో విద్యుత్ శక్తి ప్రవహించి ఆ హార్ట్ ని తనంతట తాను కొట్టుకునే విధంగా పనిచేస్తుంది. ఓకే, ఈ విద్యుత్ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే నాకు కొంత ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ కావాలంటే ఆ ఎనర్జీ తగ్గట్టుగా నేను ఊపిరి ఎక్కువ పీల్చుకోవాలి. ఆ ఊపిరి ఎలా పీల్చుకోగలుగుతున్నాం? మీరు, నేను, అందరం కూడా ఆటోమేటిక్ గా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయగలుగుతున్నాం. అది ఎలా జరుగుతుంది? హార్ట్ బీట్ చూస్తారు. నిమిషానికి ఆరోగ్యవంతుడిగా ఉండడానికి ఆ హార్ట్ బీట్ నిమిషానికి 72 సార్లు కొట్టుకోవడం జరుగుతుంది. 72 బీట్స్ పర్ మినిట్ అని యావరేజ్ అడల్ట్స్ లో జరిగేటువంటి అది. ఈ 72 ఉండాలని మీకు ఎలా తెలుసు? ఈ శరీరానికి ఎలా తెలుసు? మనం తిన్న తర్వాత తిన్న ఆహారాన్ని అరిగించాలని, అరిగిన పదార్థాన్ని మరి గ్లూకోజ్ గా మార్చాలని, గ్లూకోజ్ గా మారిన తర్వాత ఆ శక్తిగా మారాలని, ఆ శక్తి శరీరంలో ప్రతి కణానికి తీసుకుని వెళ్ళాలని, ఆ కణం ఆ శక్తిని పీల్చుకున్న తర్వాత బ్రతుకుతుందని ఎలా తెలుసు శరీరానికి? బాడీ టెంపరేచర్ 99 అబౌవ్ ఉంటే ఫీవర్ అంటున్నాం, బిలో ఉంటే నార్మల్ అంటున్నాం. ఈ టెంపరేచరు ఆల్వేస్ బిట్వీన్ 90, 97 90 బిలో 98 ఉంటుంది. ఇది ఇలాగే ఉండాలి, టెంపరేచర్ ఎంతే ఉండాలో ఎలా తెలుసు? ఆలోచిస్తున్నారు? ఇప్పుడు ఈ మధ్య కాలంలో కరోనా వైరస్ వచ్చిన తర్వాత వ్యాధి నిరోధక శక్తి అని తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, పదాన్ని వినని వారు ఎవరు ఉండరు. ఎందుకంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ గల కారణం ఈ కరోనా వైరస్ వచ్చిన వాళ్ళకి అది బాగా తెలుసు. మనిషిలో ఆటో ఇమ్యూన్ డిజార్డర్ గా ఉంటే గనక అది
కరోనా వైరస్ మనిషిలో చూపించే నష్టం అంతా ఎంత కాదు. మరి ఒక మనిషిలో వ్యాధి నిరోధక శక్తి ఉండాలి, ఇంత ఉండాలి అని ఎలా తెలుసు? అది ఎలా పెంపొందించుకుంటే ఎక్కడ దాచుకుంటుంది? వీటన్నిటికీ మీ ప్రశ్నలు సమాధానం ఉందా? ఇవన్నీ ఆలోచిస్తే మీకు అర్థమవుతుందా? ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఎక్కడ నుంచి జరుగుతున్నాయి? మనిషి బ్రతకాలంటే ఫస్ట్ హార్ట్ పంప్ జరగాలి. హార్ట్ పంప్ జరగాలంటే అంటే గుండెకే ఉండాలి. మనం మొదట్లోకి వెళ్దాం. చాలా మంది మరి తల్లి కాబోతున్నప్పుడు, తల్లి కాయనప్పుడు నెల తప్పడం అంటారు కదా, నెల తప్పిన తర్వాత అప్పుడు భార్య భర్త చెప్తుంది, ఏమంటే నేను నెల తెప్పాను అంటే 30 రోజులు అయిన తర్వాత, 30 రోజులు ఆ పైబడిన తర్వాత ఎలా తెలుస్తుంది? డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు ఆమె సింపుల్ పెద్ద టెస్ట్లు ఏం చేయరు, చేయబట్టి నాడి పరీక్ష చేస్తారు, ఎలా కొట్టుకుంటుందని చూస్తారు. 72 కంటే ఎక్కువ స్పీడ్గా కొట్టుకుంటుందా హార్ట్ బీట్, 80, 90 ఇలా కొట్టుకోవడం ప్రారంభమైంది అనుకోండి, అప్పుడు కన్ఫర్మ్ చేస్తారు, అవునమ్మా నువ్వు నెల తెప్పావని. ఎలా? ఎందుకు హార్ట్ బీట్ పెరిగింది అంటే హార్ట్ బీట్ ఇది కాదు, ఆ తల్లి గర్భంలో ప్రాణం పోసుకుంటున్న ఒక జీవి యొక్క ప్రాణం యొక్క హార్ట్ బీట్. ఇది హార్ట్ ఎప్పుడు ఫామ్ అయింది? మొదటి నెల రోజుల్లో ఫామ్ అయిపోయిందా? ఎస్. కణాలు బ్రతకాలంటే, ఒక రూపాన్ని సంతరించుకోవాలంటే మొదటిగా మనం ఉండాల్సింది హార్ట్ బీట్, అంటే హార్ట్ రూపొందించబడాలి. ఇంకొకరు గుండె కొట్టుకుంటేనే మనిషి బ్రతుకుతారని తెలుసు మనకి. గుండె కొట్టుకుంటేనే రక్త ప్రసారం జరుగుతుంది అని తెలుసు. రక్త ప్రసారం జరిగితేనే కణాలన్నీ కూడా సజీవంగా బ్రతుకుతాయని మనకు తెలుసు. ఇంతకుముందు చెప్పాం కదా, ఈ గుండె కొట్టుకోవాలంటే ఈ మనం ఆక్సిజన్ శ్వాస నిశ్వాసాలు విడవాలంటే, డైజెషన్ జరగాలంటే, బాడీ టెంపరేచర్ ఒక లెవెల్లో ఉండాలంటే, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు అనే ప్రశ్న అడిగాను, మీకు సమాధానం వచ్చిందో లేదో. ఇవన్నీ చేసేటువంటి ఏకైక యాక్షన్ పవర్ హౌస్ ఏంటో తెలుసా? మన బాడీలో ఇమిడి ఉన్న, మన బాడీలో గుప్తంగా దాగి ఉన్నటువంటి అదే సబ్ కాన్షియస్ మైండ్. ఈ సబ్ కాన్షియస్ మైండ్ మన శరీరంలో దాగి ఉన్న పైకి కనిపించని పవర్ హౌస్ ఏదైనా ఉందా అంటే అదే దట్ ఈస్ హార్ట్ బీట్ కొట్టుకోవడం, బ్లడ్ పంపింగ్ జరగడము, మరి గాలి పీల్చుకోవడము, వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉండడం, ఇవన్నీ ఎంత ప్రాముఖ్యమైన మనిషి బ్రతకడానికి. అవన్నీ జరిగించేది సబ్ కాన్షియస్ మైండ్. ఇప్పుడు ఇంతకు ముందు మీకు చెప్పాను, మరి మనలో హార్ట్ మొదట రూపొందించబడుతుంది కదా అంటున్నారు. మరి సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడు రూపొందించబడుతుందని మీరు అడగచ్చు. మీరు ఆలోచించి ఉండొచ్చు. మీరు ఆలోచిస్తే మరి నెల తప్పినప్పుడు అంటే 4 వారాలు, 4వ వారంలో ఈ హార్ట్ రూపొందించబడుతుంది. ఈ 4వ వారంలో హార్ట్ గుండె కాయ రూపొందించబడితే దానికి 1 వారం ముందు అంటే 3rd వీక్ లో, 3వ వారంలో సబ్ కాన్షియస్ మైండ్ నిర్మించబడుతుంది. మీరు గూగుల్ చేసి చూడొచ్చు, చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే సబ్ కాన్షియస్ మైండ్ ఈస్ ఫార్మ్డ్ బిఫోర్ హార్ట్ వాజ్ ఫార్మ్డ్. అంటే ఎందుకు? ఈ హార్ట్ కొట్టుకోవాలంటే, గుండెగా కొట్టుకోవాలంటే దానికి ఎవరు కావాలి? సబ్ కాన్షియస్ మైండ్ కావాలి. సబ్ కాన్షియస్ మైండ్ ఉంటేనే కానీ హార్ట్ జరగదు. హార్ట్ ఉండాలని ఉంటేనే కానీ మనిషి బ్రతకడు. మనిషి బ్రతకాలంటే హార్ట్ పంపింగ్ జరగాలి, రక్త ప్రసారం జరిగితేనే కానీ కణ విభజన జరగదు. కణ విభజన జరిగినప్పుడు అది బ్రతికి ఉండాలంటే రక్త ప్రసరణ జరగాలి, రక్త ప్రవాహం ఆ కణాల్లోకి వెళ్ళాలి. సరే, ఎంత ఆటోమేటిక్ లింక్ లిస్ట్ ఫామ్ అయిందో. ఈ కణ విభజన జరగాలి. కణ విభజన జరిగిన తర్వాత కణాలు బ్రతికి ఉండాలంటే హార్ట్ పంపింగ్ జరగాలి. ఈ హార్ట్ పంపింగ్ నిత్యము జరగాలంటే దీనికి సబ్ కాన్షియస్ మైండ్ కావాలి. ఆ సబ్ కాన్షియస్ మైండ్ ఉండాలంటే అది ఎప్పుడు సిద్ధంగా ఉన్నప్పుడు 3వ వారంలో నిర్మించబడి సిద్ధంగా ఉంటుంది. ఆ సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా ఈ హార్ట్ పంపింగ్ జరగడం ప్రారంభమవుతుంది. ఈ హార్ట్ పంపింగ్ జరుగుతూ ఉంటే కణ విభజన జరిగి నీ శరీరంలో అన్ని అవయవాలు
ఒక్కొక్క రోజు రూపించబడతాయి. కొన్ని అవయవాలు కళ్ళు కింద, కొన్ని అవయవాలు ముక్కుగా, నోరుగా, చెవులుగా, మరి ఈ యొక్క పేగులు కొన్ని, గుండె కొన్ని, మరి మూత్రపిండాలు కొన్ని, మరి లంగ్స్ గా, కిడ్నీలుగా, ఊపిరితిత్తులుగా, కాలేయంగా మారిపోతున్నాయి. కాళ్ళు చేతులు ఇవన్నీ మారిపోతున్నాయి. దీని మూలం ముందు ఎక్కడి నుంచి ప్రారంభమైంది? సబ్ కాన్షియస్ మైండ్ నుంచి ప్రారంభమవుతుంది. ఈ మనిషి యొక్క ప్రారంభం ఒక కాలమే, కానీ నీ ఆకారం ఇంత రూపొందించబడడానికి ఈరోజు 60 కేజీలు 6 అడుగులు 5 అడుగులు బరువు అంటున్నావు, 60 కేజీలు బరువున 6 అడుగులు ఎత్తు అంటున్నావు. దీని వెనక దాగి ఉన్న ప్రారంభం సబ్ కాన్షియస్ మైండ్. అది 3వ వారంలోనే రూపించబడింది. మీకు అర్థమవుతుందా? ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనేది నీలో దాగి ఉండేటువంటి పవర్ హౌస్ అనే సంగతి నువ్వు ఆలోచించగలిగితే, నీకు అర్థమవుతే ఈ శక్తి ఎంత గొప్పదో, ఈ శక్తి ఎంత ఉన్నతమైందో ఈరోజు ఆలోచించగలిగితే నీకు చాలా విషయాలు అర్థమవుతాయి. ఇప్పుడు చెప్పాను, మైండ్ కనిపించిన భాగాలు ఉంటాయి, కనిపించి మెదడులో కనిపించిన భాగాలు ఉంటాయి. అది ఒకటి కాన్షియస్ మైండ్ అయితే, రెండోది సబ్ కాన్షియస్ మైండ్ అని అనుకున్నాం. అంటే నువ్వు ఏదైతే నమ్ముతున్నావో అదే నిజమైన నమ్మేదే సబ్ కాన్షియస్ మైండ్. నువ్వు ఏదైతే నిజం కాదంటున్నావో ఆ నిజం కాదని నమ్మేదే సబ్ కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ మైండ్ కి వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ అని తెలియదు. దానికి మంచి చెడులు తెలిసే జ్ఞానం సబ్ కాన్షియస్ మైండ్కి లేదు. నువ్వు ఏది పలానా మంచి అని చెప్తే అది మంచిది అనుకుంటుంది, కాదు ఇది చెడు అనుకుంటే అది చెడు అంటే అది మంచి చెడు అని. నువ్వు ఏది విత్తుతావో అదే ఎఫెక్ట్ నీకు ఇస్తుంది. దాన్ని ఇంగ్లీష్లో అంటావు వాట్ యు సో వాట్ యు రీప్ అంటాం. నువ్వు ఏది విత్తుతావో అదే పంటను నీకు ఇస్తుంది. అర్థం అది. అదొక జస్ట్ లైక్ ఏ సాయిల్ లాంటిది. రిచ్ సాయిల్ అయితే ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఒక రిచ్ సాయిల్. అంటే సపంతమైన సారవంతమైన నేల అని అనుకుంటే సబ్ కాన్షియస్ మైండ్, అందులో నువ్వు ఏ విత్తనాలు విత్తావో, మంచి విత్తనాలు విత్తితే మంచి మొలకలు వస్తాయి, చెడు విత్తనాలు విత్తితే కలుపు మొక్కలు వస్తాయి. నువ్వు మంచి మొలకలు కావాలా, మంచి విత్తనాలు వేస్తావు. నీకు కలుపు విత్తనాలు వేస్తావా, కలుపు మొక్కలు వస్తాయి. ఏమైనా కానీ అందులో ఏ విత్తనం వేసినా ఆ విత్తనానికి సంబంధించిన అట్రిబ్యూట్స్ తోటి, లక్షణాలతోటి శక్తివంతమైన ఏంటి ఎలా చెప్తున్నా? బైబిల్లో దీనికి ఆధారాలు ఏంటి? బైబిల్ పదాలు లేవు కదా, చెప్పడం కోసం చెప్తున్నా. మీ సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఎలా పనిచేస్తుందంటే దాని యొక్క ప్రిన్సిపల్స్ అర్థం చేసుకుని ఆ ప్రిన్సిపల్స్ ప్రకారంగా, ఆ నియమాల ప్రకారంగా నువ్వు అప్లై చేస్తే నీ యొక్క దాగి ఉన్న ఆ శక్తి యాక్టివేట్ అవుతుంది. ఆ ప్రిన్సిపల్స్ తెలియకుండా నువ్వు వాడడానికి ప్రయత్నం చేస్తే దాని నుంచి ఫలితాలు చేస్తే అది ఎన్నో రెట్లు బలైనటువంటి వాటిని మోయగలుగుతుంది, లేపగలుగుతుంది అంటున్నాం. క్రెయిన్ లో వాడే టెక్నాలజీ ఇదే, ప్రిన్సిపల్ ఇదే. ఆ ప్రిన్సిపల్ తెలుసు కాబట్టి అయస్కాంత శక్తిని వాడుకుంటున్నారు. ఆ ప్రిన్సిపల్స్ తెలుసు కాబట్టి విద్యుత్ శక్తి మన ఇండ్లలో అన్ని చోట్ల మనం వాడగలుగుతున్నాం. ఆ ప్రిన్సిపల్స్ తెలుసు కాబట్టే గాలి ఉంది, విండ్ పవర్ అంటున్నాం. ఆ విండ్కున్న పవర్ తెలుసు కాబట్టే గాలి ద్వారా వాడేటువంటి పెద్ద పెద్ద ఫ్యాన్స్ వాడతాం. విండ్ పవర్ జనరేట్ చేయడానికి పెద్ద పెద్ద ఫ్యాన్స్ పెట్టి అది తిరుగుతుంటే దాని ద్వారా విద్యుత్ శక్తిని జనరేట్ చేసి స్టోర్ చేస్తున్నారు. ఆ విండ్ పవర్ తెలుసు కాబట్టి. కెమికల్ పవర్ తెలుసు కాబట్టి మెడిసిన్స్ తయారు చేస్తున్నారు. కెమిస్ట్రీ బాగా తెలిస్తే కెమికల్ ఇంజనీర్స్ ఏం చేస్తారంటే ఆ మెడిసిన్స్ ని కావలసినంత రేషియోలో మిక్స్ చేసి వాటి ద్వారా టాబ్లెట్స్ లో, క్యాప్సూల్స్ లో
తీర్చగలుగుతున్నారు, ఆ రోగాల మీద పని చేయగలుగుతుంది. అంటే నీలో ఉన్న ఈ శక్తిని వాడుకోవాలన్నా, నీలో నుండి పవర్ హౌస్ నుంచి పవర్ని నువ్వు సంపాదించుకోవాలన్నా నీకేం కావాలి? ఆ ప్రిన్సిపల్స్, నియమాలు, నిబంధనలు నీకు అర్థం కావాలి. ఆ నియమ నిబంధనలు నీకు అర్థం అయితేనే దాని యొక్క నీలో ఆ దాగున్న సబ్ కాన్షియస్ మైండ్ ని ఆ యొక్క ఇదిగో ఆ ఆ సబ్ కాన్షియస్ మైండ్ కూడా ఒకే ఒక ప్రిన్సిపల్ ఏంటంటే సార్, బిలీవ్, నమ్మకం. అంటే నువ్వు ఏది నమ్ముతున్నావో, నువ్వు ఏది ఇస్తున్నావో, నువ్వు ఏది అప్లై చేస్తున్నావో, నువ్వు ఏది నా వాక్యాలకు అర్థం కాదు, ఇంగ్లీష్ నేను మాట్లాడలేను, నేను ఇది అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు, అందరూ నన్ను చూసి మరి ఒక చెడుగా మాట్లాడుకున్నారు, ఇది నేను సాధించలేను, ఇది నా వల్ల కాదు, ఇది నాకు అర్థం కాదు, ఇది నేను నిలబడితే ఎవరు ఏమనుకుంటారో అంటున్నా చూసావా? భయాన్ని నేర్పుతున్నా చూసావా? వెనక వెళ్ళిపోతున్నావు. అలాగా నువ్వు ఆలోచిస్తే సబ్ కాన్షియస్ మైండ్ కూడా అదే అనుకుంటుంది, అమ్మో నేను చేయలేను అనుకుంటుంది. దట్ ఈస్ కాల్డ్ నెగటివ్ ఎఫెక్ట్. దాన్ని మనం ఏమంటారంటే నెగటివ్ థింకింగ్ అంటాం. దాన్ని రివర్స్ చేసి చూడండి, ఆపోజిట్. నేను చేయగలను, ఐ కెన్ డూ ఇట్, ఐ కెన్ అచీవ్ ఇట్, ఐ డూ దిస్, ఇట్స్ నాట్ ఇంపాసిబుల్, ఐ విల్ మేక్ ఇట్ పాసిబుల్ అని అంటున్నావు చూసాం. అంటే ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్, దాన్ని పాజిటివ్ థింకింగ్ అంటారు. ఎప్పుడైతే నువ్వు స్టార్ట్ థింకింగ్ పాజిటివ్లీ, దట్ గోస్ అండ్ రిజిస్టర్ ఇన్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్, అప్పుడు నువ్వు ఎలా ఉంటావు అంటే నువ్వు పవర్ఫుల్ గా మారిపోతూ ఉంటావు. దాన్ని మనం అంటుంటాం సూపర్ మ్యాన్ అంటాం, వండర్ ఉమెన్ అంటాం. ఎవరు వీళ్ళు? వేరే ప్లానెట్ నుంచి వచ్చారా వీళ్ళు? పైనుంచైనా వేరే లోకం నుంచి వీళ్ళు ల్యాండ్ అయ్యారా? నో, దే ఆర్ ఆల్ వన్ అండ్ అమాంగ్ us, but still they are called పవర్ మ్యాన్, సూపర్ మ్యాన్, పవర్ వండర్ ఉమెన్ అంటున్నాం. ఎందుకు? మనకంటే వాళ్ళు 2-3 చేతులు కాళ్ళు ఎక్కువ లేవు, మనకుండే అవయవాలు వాళ్ళకు ఉన్నాయి, మనకుండే జ్ఞానము, తెలివితేటలు, శక్తి ఇట్లు వాళ్ళకు ఉన్నాయి. కానీ ఎందుకు కొద్దిమంది మాత్రమే సూపర్ మ్యాన్ అవుతున్నారు? ఎందుకు కొద్దిమంది మాత్రమే వండర్ ఉమెన్ గా మారిపోతున్నారు? కొద్దిమంది ఎప్పుడు వెనకబడిపోతున్నారు, కొద్దిమంది ఎప్పుడు కూడా నేను చేయలేను, నా వల్ల కాదు, నా సాధ్యం కాదు, నా వల్ల కాదు, ఎన్ని పెద్ద పెద్ద పనులు, ఇది నేను చేసే కాదని ఎలా మారిపోతున్నారు అంటే దాని అంతర్గత కారణం నీవు వాడుకోవాల్సినటువంటి అప్లై చేసినటువంటి ప్రిన్సిపల్స్ తెలియకపోవడం వల్ల. నీ ప్రిన్సిపల్స్ ఎలా అప్లై చేస్తున్నావో అదే ప్రిన్సిపల్స్ బట్టి నీ యొక్క మైండ్ ఆధారపడి ఉంటుంది. అదే విషయాన్ని బైబిల్లోకి వెళ్తే కనుక అర్థమవుతుంది కదా మీకు. సబ్ కాన్షియస్ మైండ్ యొక్క ప్రిన్సిపల్ ఏంటి? వాట్ యు బిలీవ్, వాట్ యు గెట్, వాట్ యు సీ, వాట్ యు సో, వాట్ యు రీప్ అంటాం కదా. ఏ విత్తునో అదే పంట కోస్తావని బైబిల్ చెబుతున్నట్టుగానే నీ మైండ్ లో సబ్ కాన్షియస్ మైండ్ అనేటువంటి ఒక సాయిల్ లో, మట్టిలో ఏది విత్తున్నావో, మంచి ఆలోచన విత్తనాన్ని విత్తితే మంచి పంటను కోస్తావు, చెడు ఆలోచన విత్తనాన్ని విత్తితే చెడు పంటనే నువ్వు కోస్తావు. అది నీ యొక్క మైండ్ లో, సబ్ కాన్షియస్ మైండ్ లో దాగి ఉండేటువంటి తత్వం, నేచర్, ప్రిన్సిపల్. అది ఆ ప్రిన్సిపల్ ని నువ్వు ఆలోచించగలిగితే, అర్థమైతే ఎలా అప్లై చేయాలో చూడండి. మన బైబిల్లో మార్కు సువార్త 11వ అధ్యాయము, మార్కు సువార్త 11వ అధ్యాయమే 23వ వచనంలో ఉంటుంది. 23-24. ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి, ప్రారంభంలో అంటాడు ఎవడైనను అని ప్రారంభించి, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగును అని నమ్మిన యెడల వారు చెప్పినది జరుగునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చూసారా ఏమన్నాడండి? ఎవడైనాను, నన్ను నమ్మేవాడు గాని, నేనంటే శ్వాసం ఉంచేవాడు అంటలేదు. ఎవడైనాను అంటే అర్థం ఎవడైనాను ఈ ప్రిన్సిపల్ అర్థం చేసుకుంటే, వాట్ ఇస్ ద ప్రిన్సిపల్?
ఈ కొండను చూసి ఇది సముద్రంలో ఎత్తపై సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తను చెప్పిన జరుగునని నమ్మిన ఎడలా అది అలాగూ జరుగును అంటాడు. ఇక్కడ ఏమంటే తన మనసులో సందేహింపక, ఆలోచించక, నువ్వేం చేయాలి? నీ సబ్ కాన్షియస్, ఇది ఇక్కడే దీని ఏమన్నా అంటే సబ్ కాన్షియస్ మైండ్ అనే పదం వాడుకోవాలి. తన మనస్సులో, తన ఆలోచనలో ఎలాంటి సబ్ కాన్షియస్ మైండ్కి ఎలాంటి డైరెక్షన్ ఇవ్వాలని చెప్తున్నారు? సబ్ కాన్షియస్ మైండ్కి ఎలాంటి డైరెక్షన్, సబ్ కాన్షియస్ మైండ్కి ఎలాంటి దిశను నిర్దేశించాలని చెప్తున్నాడు. అక్కడ పర్వతం చెప్తున్నాడు, మౌంటైన్, కొండ అనేది ఉపకరణకరంగా చెప్పబడింది. అంటే ఒక పెద్దది, నువ్వు అనుకోలేనిది, నువ్వు చేయలేనిది, అమ్మో నేను సాధించలే, అమ్మో నేను చేయగలనా అనే ఆలోచనను కాకుండా నీ మనసులో నిశ్చయమో చెప్పుచున్నాను అంటే మనసులో నమ్మిన ఎడలా వాడు చెప్పిన జరిగిన అంటాడు. 24 వర్షం, మీరు అడుగుతున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాం. మేము అడిగిన వల్ల అవును జరుగుతాయి, ఇది సరిగ్గా సాధించగలుగుతాను అని నమ్మితే అవన్నీ జరుగుతాయి అంటాడు. దట్ ఈస్ కాల్డ్ పాజిటివ్ థింకింగ్. ఎప్పుడైతే నువ్వు పాజిటివ్ థింకింగ్ ని నువ్వు సబ్ కాన్షియస్ మైండ్ కి అప్లై చేస్తావు, అదే ఇస్తున్నారు. అప్పట్లో నువ్వు సబ్ కాన్షియస్ మైండ్ కి ఇచ్చేలా, నువ్వు రిజిస్టర్ చేసేలా, నీ యొక్క ఆలోచనని నీ సబ్ కాన్షియస్ మైండ్ లోకి ఇవ్వగలిగితే అది నువ్వు ఖచ్చితంగా సాధించగలుగుతావు అని చెప్తున్నాడు. అంటే వాట్ ఈస్ ద కండిషనల్ ఎఫెక్ట్? నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మిన ఎడలా, ఇదే విషయాన్ని ఇదే మార్క్స్ వార్త 9వ అధ్యాయము 23వ వచనం ఉంటది, చివరిలో ఉంటది. నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటాడు. అంటే నమ్మకం, ఒక బిలీఫ్ అనేది నీ యొక్క మైండ్ లోకి వెళ్ళగలిగితే, అంటే నీ మైండ్ అంటే నీ సబ్ కాన్షియస్ మైండ్ లోకి నువ్వు తీసుకుని వెళ్ళగలిగితే, సబ్ కాన్షియస్ మైండ్ లో స్ట్రాంగ్ గా దాన్ని రిజిస్టర్ చేయగలిగితే ఏమవుతుందంటే నువ్వు సాధించగలుగుతావు. నమ్ముట నీ వలనైతే నమ్ము ప్రతివానికి సమస్తము సాధ్యం. అంటే అర్థం ఏంటి? నువ్వు ఏదైతే ఎత్తుతావో అదే సాధించగలుగుతావు. అది మంచిని సాధించాలనుకుంటే మంచి విత్తనాలు ఎత్తాలి, చెడుని సాధించాలనుకుంటే చెడు ఆలోచనను ఇస్తే చెడుగా మారిపోతూ ఉంటాం. ఇంతకుముందు చెప్పాను, వ్యాధి నిరోధక శక్తి. ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత అందరూ దీని గురించి ఆలోచన చేస్తున్నారే. వైరస్ నీలో ప్రవేశించిన మొదటి రోజే అమ్మ బాబో నాలో వైరస్ వచ్చేసింది, నేను కోవిడ్ పాజిటివ్ అనగానే అమ్మో నీ పాజిటివ్ అయిపోయాను, అయితే నేను బతకను, నేను చనిపోతాను, నాకు ఇంక జీవితం లేదు, ఇంక నేను ఎలా బతుకుతాను, నాకు ఆక్సిజన్ అందదు, నాకు వెంటిలేటర్ లేదు, నేను ఇంకా బ్రతకలేను, హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాను, నేను హాస్పిటల్కి వెళ్ళిపోతున్నా అంటే నేను చనిపోతున్నాను, ఆక్సిజన్ లెవెల్ పడిపోతుంది, ఆక్సిజన్ లెవెల్ పడిపోతుంది, 90, 92, 90, 87, 85, అమ్మ ఇంక నేను అయిపోయాను అనుకున్నావా? అంటే చాలా మంది హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత బాడీ డెడ్ బాడీస్ వెనకెందుకు వస్తుంది తెలుసా? వాళ్ళలో ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తి పడిపోతుంది. ఎందుకు పడిపోతుంది? నీ సబ్ కాన్షియస్ మైండ్ కి నువ్వు ఇస్తున్నావు సిగ్నల్ ఏంటి? నువ్వు ఇంకా బ్రతకవు, నువ్వు చనిపోతావు, ఇంకా నీకు ఆక్సిజన్ లెవెల్ పడిపోతున్నాయి, నీ ఆక్సిజన్ లెవెల్ అందట్లేదు, నీకు ఇక్కడ వెంటిలేటర్ లేదు, నీ ఆక్సిజన్ ఇక్కడ సప్లై లేదు, నువ్వు బ్రతికే అవకాశాలు లేవు, ఇదిగో పెరిగిపోతుంది, కోఆర్డినేస్ లెవెల్ పెరిగిపోతున్నాయి, చాలా పెరిగిపోయి ఉంది, నీకు ఆర్టిఫిషియల్ లెవెల్లో కానీ స్కోర్ చాలా ఎక్కువ ఉంది, అయితే ఖచ్చితంగా నువ్వు బ్రతకడం అవకాశం లేదు, నీ లంగ్స్ బాగా ఎఫెక్ట్ అయిపోయినాయి, 80%, 90% ఎఫెక్ట్ అయిపోయినాయి, ఇంక నువ్వు బ్రతికే అవకాశాలు లేవు అని ఇలాంటి ఆలోచనలతోటి నీ మైండ్ ని నింపేస్తున్నావు. ఆ ఆలోచన సబ్ కాన్షియస్ మైండ్ కి మాటికి నువ్వు దాన్ని రిపీట్ చేస్తున్నావు. రాత్రి 24/7 దాన్ని ప్లే చేస్తూ ఉన్నావు. సబ్ కాన్షియస్ మైండ్ ఏమంటున్నావు? నువ్వు యు ఆర్ గోయింగ్ టు డై, చనిపోతున్నావు అనేసరికి ఏమవుతుంది? ఇప్పుడు నీ యొక్క ఇమ్యూనిటీ లెవెల్ పడిపోతున్నాయి. మీ ఇంతకుముందు చెప్పాను, సబ్ కాన్షియస్ మైండ్ నడిపించేది ఏంటి? హార్ట్ బీట్ కానీ, పంపింగ్ కానీ, వీటితో పాటు వ్యాధి నిరోధక శక్తిని కూడా కంట్రోల్ చేస్తుంది. ఎప్పుడైతే నీలో బలహీనత ప్రారంభం, ఎప్పుడైతే నీలో అపనమ్మకం స్టార్ట్ అయింది, ఎప్పుడైతే నీవు బ్రతకలేను, నేను జీవించలేను, నా బ్రతుకింతే నాది అయిపోయింది అనుకుంటున్నావో, అప్పుడు నీలో మరణ గడిలు ప్రారంభమైపోతున్నాయి.
నేను చనిపోతానా, ఇంక నువ్వు చనిపోతే ఇంక బ్రతికిదే ఉంది, ఓకే కమాన్ చనిపో 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 అనేది ఆలోచన పెరుగుతుంది. చాలాసార్లు డాక్టర్లు కూడా అంటుంటారు, ఎప్పుడైనా ఉన్నారా, అమ్మ మా ప్రయత్నం ఏం చేస్తాం, ఇంకో వారి యొక్క సంకల్పమే, మనో సంకల్పమే వాడిని బ్రతికించాలి. తన మనసులో నేను బ్రతకాలనుకుంటే బ్రతుకుతుంది. తన మనసులో నేను బయటికి రావాలనుకుంటే బయటకు వస్తుంది. చాలా మంది అంటారు తన మనసులో అనుకుంది కాబట్టి బ్రతికొచ్చింది, మేమైతే ఈయన బ్రతుకుతాడని అనుకోలేదు, తమ మనో సంకల్పమే సిద్ధించడం వల్ల ఇప్పుడు బయటకు వచ్చిందంట. సరే ఎక్కడ ఆ పవర్, నేను రావాలి, నేను బ్రతకాలి, నా పిల్లలు, నా భర్త, నా భార్య, నా కుటుంబము, నేను దేవుని కోసం ఇంకా ఉండాలి నువ్వు అనుకుంటే నువ్వు బ్రతుకుతావు, బ్రతికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకో తెలుసా, అదే సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్నట్టు పవర్. ఇంతేకాదు బైబిల్లో చెప్పిన అనేక విషయాలు మనం ఆలోచించగలిగితే, ఏదైతే ఎప్పుడైతే నీ థాట్ ప్రాసెస్ ని నువ్వు కంట్రోల్ చేయగలుగుతావో, ఎప్పుడైతే నీ థాట్ ప్రాసెస్ ని బలపరచుకోగలుగుతావో, ఆ పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ ని నువ్వు వాడుకోవడం అర్థమవుతుంది. ఎనీ ప్రాబ్లం, ఎనీ డిఫికల్టీ నువ్వు యూ ఫేస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎప్పుడైతే నువ్వు సబ్ కాన్షియస్ మైండ్ ఎలా ఆపరేట్ చేయాలో నీకు అర్థమైతే నీ ఆలోచన ప్రకారంగా దాన్ని మార్చుకోగలుగుతావు. అయితే సబ్ కాన్షియస్ మైండ్ ఆపరేట్ చేసే రిమోట్ ఎక్కడుంది, నీలో ఉంది, అదే కాన్షియస్ మైండ్. ఆ కాన్షియస్ మైండ్కి ఎలాంటి ఆలోచనలు ఇవ్వాలో నీలో ఉంది, నీకు కనిపించేది అది. నువ్వు ఏది చూస్తున్నావో దానికి కనిపించదు, నువ్వు చూడడాన్ని బట్టి, నువ్వు మాట్లాడడాన్ని బట్టి, నువ్వు వినడాన్ని బట్టి అది కాన్షియస్ మైండ్ అంటాం. కాన్షియస్ లో లేరంటాం. చాలా మంది ఏదైనా ప్రాబ్లం వస్తే వీళ్ళు కాన్షియస్ లో ఉన్నారు లేరా, తెలివిలో లేరు అంటే నాట్ ఐ డోంట్ మీన్ ఇంటెలిజెన్స్. తెలివి అంటే తెలిసి ఉన్నారు, తెలియక ఉన్నారా, చాలా మంది కోమాలో వెళ్ళిపోయారంట, దట్ ఈస్ డిఫరెంట్ సబ్జెక్ట్. అంటే తెలివిలో ఉన్నారా, తెలివి లేకుండా ఉన్నారు, పడిపోయారా, కదలట్లేదు, మాట్లాడట్లేదు, బట్ ఈజ్ అలైవ్, బట్ మాట్లాడట్లేదు. తెలివిలో ఉంటే నువ్వు మాట్లాడతావు, తెలివిలో ఉంటే నువ్వు ఆలోచిస్తావు, తెలివిలో ఉంటే నువ్వు చూస్తావు. దాన్ని కాన్షియస్ మైండ్ అంటాం. తెలివిగా ఉండడాన్ని, నువ్వు మాట్లాడుతూ, కదులుతూ, నడుస్తూ ఉండడాన్ని కాన్షియస్ మైండ్ అంటాం. నువ్వు ఎలాంటి బట్టలేసు, నువ్వు ఎప్పుడు స్నానం చేయాలి, ఎప్పుడు కాలకృత్యాలు తీసుకోవాలి, ఎప్పుడు నువ్వు ఆహారం తినాలి, ఎప్పుడు పండుకోవాలి, ఎప్పుడు లేవాలి, ఎలాగా మరి డ్రెస్అప్ అవ్వాలి, ఇవన్నీ తెలిసి చేస్తా, తెలియకుండా చేస్తున్నారా? అందరూ తెలిసి చేస్తారు కదా. దట్ ఈస్ కాల్డ్ కాన్షియస్ మైండ్ అంటాం. నువ్వు ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలాగ జీవించాలి, ఎలాంటి లైఫ్ స్టైల్ కలిగి ఉండాలి అని చెప్పేదే కాన్షియస్ మైండ్. అవి ఎంత ఎఫెక్ట్ గా ఉండాలి, పాజిటివ్ గా ఉండాలా, నెగిటివ్ గా ఉండాలని చేసేదే సబ్ కాన్షియస్ మైండ్. శక్తివంతమైన కార్యక్రమాలను నిర్వర్తించేది సబ్ కాన్షియస్ మైండ్ అయితే, ఆ శక్తిని ఇవ్వగలిగే రిమోట్ ఉండేదే కాన్షియస్ మైండ్. ఆ కాన్షియస్ మైండ్ లో నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే అది సబ్ కాన్షియస్ అంత గొప్పగా ఉంటది. అదే విషయాన్ని ఫిలిప్పీ రాసిన పత్రిక చూద్దారండి, 4వ అధ్యాయము. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో ఉంటుంది చూడండి, మంచిగా అసలు ఎలా పని చేస్తుంది అనే సంగతి. 4:8 మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడలా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకునుడి, వాటి మీద ధ్యానం ఉంచుడి. అది కాన్షియస్ మైండ్ చెప్తుంది. ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి మేలైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి మేలైనవో వాటి మీద నువ్వు మనసు పెడితే, కాన్షియస్ గా నువ్వు ఆలోచిస్తే ఏం చేస్తావు? అలాగే ఉండగలుగుతావు, అలాగే జీవించగలుగుతావు, అలాగే నువ్వు బ్రతకగలుగుతావు. దట్ ఈస్ కాల్డ్ కాన్షియస్ మైండ్ ని ఎంత జాగ్రత్తగా ఆపరేట్ చేయగలిగితే సబ్ కాన్షియస్ మైండ్ నీకు అంత బలంగా ఉపయోగపడుతుంది. మీకు ఆలోచిస్తున్నారా? అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఎలా పనిచేస్తుంది? ఇట్ వర్క్స్ యాజ్ పర్ యువర్ థాట్ ప్రాసెస్, యాజ్ పర్ యువర్ బిలీవ్. ఏవైతే నమ్ముతున్నావో దానినే సబ్ కాన్షియస్ మైండ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. దానికి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తున్నావో దాని ప్రకారం పని చేస్తుంది.
ఒక షిప్ నడిపేవాడు క్రూ అంటాం, క్రూ టీం. వాళ్ళు కెప్టెన్ ఏం చేస్తారంటే వన్ వే డైరెక్షన్ బిట్వీన్ క్రూ అండ్ కెప్టెన్, వన్ వే డైరెక్షన్ ఉంటుంది. నువ్వు లెఫ్ట్కి వెళ్ళాలంటే క్రూ లెఫ్ట్ టర్న్ చేయాలి, నువ్వు రైట్కి వెళ్ళాలంటే క్రూ రైట్కే టర్న్ చేయాలి. అక్కడ ఐస్బర్గ్ ఐస్ కనిపిస్తుంది, మనం లెఫ్ట్ తీసుకోవాలి అంటే అది ఐస్ కాదు, ఐస్బర్గ్ కాదు అన్నాకి దేర్ ఇస్ నో సెకండ్ డైరెక్షన్, వన్ వే కమ్యూనికేషన్. అదే మైండ్ కి సబ్ కాన్షియస్ మైండ్ కి అదే తేడా. కాన్షియస్ మైండ్ కి సబ్ కాన్షియస్ మైండ్ కి అదే, నువ్వు కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ కి ఏది ఇస్తున్నావో అదే పని చేస్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ నీకు క్వశ్చన్ చేయదు, సబ్ కాన్షియస్ మైండ్ నెవర్ ఆర్గ్యూ విత్ యూ, సబ్ కాన్షియస్ మైండ్ నెవర్ tells you what is good, what is bad. Whatever you give it, it takes register that. It doesn't know what is good, what is bad. ఈ జ్ఞానము తెలివితేటలు అంతా కూడా కాన్షియస్ మైండ్ ద్వారానే ఇవ్వాలి. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపును అంటది కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 15:33. అంటే అర్థం ఏంటి? దుష్ట సాంగత్యంతో ఉంటే చెడు ఆలోచనలతో వస్తాయి. చెడు ఆలోచనలు ఇస్తే చెడు ఆలోచనలు నీ యొక్క మెదడులో, నీ మైండ్ ద్వారా సబ్ కాన్షియస్ మైండ్ రిజిస్టర్ అవుతాయి. నువ్వు అలాగే ఉంటావు, అలాగే బ్రతుకుతావు, అలాగే ఆలోచిస్తావు, అలాగే జీవిస్తావు. దేవుని కోసం ఆలోచించాలంటే మంచి ఆలోచనలు, దేవుని పిల్లలతో, మంచి శ్వాసలతోటి, వాక్య సంబంధంగా నువ్వు స్టడీ చేస్తావంటే వాక్యానుసారంగా నువ్వు బ్రతుకుతావు. నీకు మంచి ఉదాహరణ చూపిస్తాను చూడండి. దావీదు కీర్తనలో దావీదు దేవునికి ఇష్టానుసారుడైన కుమారుడు అంటాం కదా, ఆయన ఎలా అయ్యాడు, అదే ఎలా అయ్యాడనే సంగతిని కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన మాట్లాడతారు. చూద్దామండి. మొదటి నుంచి చూస్తే, దుష్టుల 1వ అధ్యాయం 1వ వచనం, దుష్టుల ఆలోచన చెప్పిన నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము అనొచ్చు, దివారాత్రము డే అండ్ నైట్ దాన్ని ధ్యానించి వాడు ధన్యుడు. అప్పుడు ఏమవుతుందట? అలా ధ్యానిస్తే దేవుని వాక్యాన్ని దివారాత్రం యూ స్టడీ కీప్ ఆన్ స్టడీయింగ్ అంటే ఏం చేస్తున్నావు? యువర్ ఎక్సర్సైజ్ గుడ్ ఆల్ ద టైమ్, డే అండ్ నైట్. నువ్వు సబ్ కాన్షియస్ మైండ్ పొదును పెడుతున్నావు, సబ్ కాన్షియస్ మైండ్ లో విత్తనాలు వేస్తున్నావు. ఎలాంటి విత్తనాలు వేస్తున్నావు? వాక్యమైన మంచి ఫలవంతమైన విత్తనాలు వేస్తున్నావు. అలాంటి విత్తనాలు వేస్తే ఏమవుతుందా? అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును, అతడు చేయనిదంతయు సఫలమగును. చూసారా? కొన్ని సఫలమవుతాయా? కాదు, ఏమైతే అనుకుంటావో అది సాధిస్తావు అంటున్నాడు. సరే, ఎంత బాగా మాట్లాడుతున్నావు వాక్యం. ఈ దావీదు గారు చేసిందేంటి? దివారాత్రము ధ్యానించి వన్ అండ్ అగైన్ రిపీటెడ్ గా ఒకే విధంగా ట్రైనింగ్ ఇస్తున్నా సబ్ కాన్షియస్ మైండ్ కి. సబ్ కాన్షియస్ మైండ్ ఏమవుతుంది? పవర్ఫుల్ గా మారిపోతుంది. ఎస్, ఐ కెన్ డూ ఇట్, ఇట్స్ పాసిబుల్, ఐ కెన్ డూ ఇట్ అనే విషయాన్ని వన్ వే డైరెక్షన్ పాజిటివ్ థింకింగ్ ని ఇవ్వడం తోటి అప్పుడేమన్నప్పుడు నువ్వు చేయనిదంతయు సఫలమగును, నువ్వు చేయనిదంతయు వర్కౌట్ అవుతుంది. హౌ? నువ్వు సబ్ కాన్షియస్ మైండ్ కి నువ్వు ఏదైతే ఇచ్చావో అలాగా మారిపోతున్నావు. దీని పిల్లలు ఆలోచిస్తున్నారా? సబ్ కాన్షియస్ మైండ్ ఎలా పనిచేస్తుందనడానికి, ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఎలా పనిచేస్తుందని ఈ పదం అది మరో విషయం చెప్తూ చూపిస్తాను. కొరింథీయుల రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనంలో ఉంటుంది. కొరింథీయుల రాసినటువంటి 2వ పత్రిక చూద్దాం ఎంత బాగుంటుందో. బైబిల్లో ఈ మాటలను మనం ఆలోచన చేస్తే 10వ అధ్యాయము 5వ వచనం, మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆడంకును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్టు చెరపెట్టి. ఇక్కడ ఏమని రాబడిందండి? ప్రతి ఆలోచనను క్రీస్తుకు చెరపట్టినట్టు, క్రీస్తుకు లోబడినట్టు చెరపట్టి. దేని చెరపెడుతున్నాడట పౌలు గారు? మనుషులను కాదు, ప్రతి ఆలోచనను అంటున్నాడు. సార్, ప్రతి ఎక్కడ బీజం పెడుతున్నాడో, ఎక్కడ పట్టుకోవాలని అనుకున్నాడు పౌలు గారు? ప్రతి ఆలోచనను. రైట్? యువర్ థాట్ ప్రాసెస్ ఈస్ యువర్ పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్.
నీ నీకు ఆలోచనలను, నీ హృదయ ఆలోచనలను కనుక మార్చగలిగితే అతను టర్న్ అయిపోతాడంతే. ఎందుకంటే ఇదే పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఒక మతం అనేటువంటి ఒక దుష్ట ఆలోచనతో ఉండి అనేక మందిని హింసించి మతమే మార్గం అనుకున్నాడు. ఆ మార్గం కోసం తన ప్రాణం తీయడానికన్నా ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అలాంటి సౌలు గారు పౌలుగా మారడానికి అలాంటి ఆలోచన క్రీస్తు చెరపెట్టాడు. పౌలు నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎవరిని హింసిస్తున్నావో ఆ యేసు నేనే అన్నాడంతే. ఆలోచన మారిపోయింది. ఎంత పవర్ఫుల్ నాలెడ్జ్ అయితే ఉందో అంత పవర్ ని ఒక్కసారిగా అంత సబ్ కాన్షియస్ మైండ్ వెంటనే టర్న్ చేశాడు. మీరు అర్థమవుతుందో? అప్పుడు పనిచేసే సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే దృఢంగా నమ్మాడో దట్ ఈస్ ఏ బ్యాడ్, బట్ వాట్ ఈ బిలీవ్డ్ ఈజ్ ట్రూ అని అనుకున్నాడు. క్రీస్తు వైపు మరలించేశాడు అంతే. అప్పుడు మరలిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు ఏమన్నాడండి, ఇంతకుముందు మతం కోసం ఆ తన మార్గం కోసం ప్రాణం ఇస్తాన్న పౌలు గారు తర్వాత ఏమన్నారు పౌలు గారు, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము. సరే ఎలా మారిపోయాడు? సబ్ కాన్షియస్ మైండ్ టర్న్ చేసేది అంతే. సబ్ కాన్షియస్ మైండ్ లో ఏది సత్యమో, ఏది రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలవో, ఏది సత్యమైనవో ఎరిగాడు. తన జీవితాన్ని మార్చేశాడంతే, మలుపు తిప్పాడంతే, యూటర్న్ తీసుకున్నాడు. సబ్ కాన్షియస్ మైండ్ ముద్రలు పడ్డాయి. శక్తివంతమైన సబ్ కాన్షియస్ మైండ్ ని ఇంకా శక్తివంతంగా వాడుకోవడం ప్రారంభించాడు. క్రీస్తు కోసం అనేక మందిని సంపాదించాడు. క్రీస్తు కోసం ఎంతో సువార్త దండయాత్ర చేశాడు. ఎన్నో ప్రాంతాలలో క్రీస్తుని సువార్త సువాసన వెదజల్లాడు. అనేక మందిని తర్కములను వితర్కములను దేవుని కోసం అంటాడు. అదే యుద్ధోపకరణము శరీర సంబంధమైన కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలం కలవై ఉన్నవి అంటాడంతే. ప్రతి ఆలోచనను దేవుని కోసం చెరపెట్టాడు. మనుషులు కాదండి, ఆలోచన మారాలి. థాట్ ప్రాసెస్ చేంజ్ చేయాలి. పాజిటివ్ థింకింగ్ ని డెవలప్ చేయాలి. అలా చేయగలిగిన పౌలు గారు మారిపోయాడు. అనేక మంది క్రీస్తు కోసం సంపాదించగలిగాడు. ఇప్పుడు కూడా అదే ప్రియమైన దేవుని ఆలోచించండి. మా ఆలోచన విధానాన్ని మార్చగలగాలి. బైబిల్ చదివామా, బైబిల్ని ఆలోచించామా అనేది కాదు. బైబిల్ ఎలా రాయబడిందో మరో పదం మీకు చూపిస్తాను చూడండి. ఇదే కొరింథీయులకు 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఏమని రాయబడింది? 4వ అధ్యాయము 4వ వచనంలో ఉంటుంది చూడండి. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమ కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రములకు గురుడితనము కలుగు చేసెను అన్నది. ఇక్కడ అంటలం చేసుకుని పదం రాసుకోండి. మనోనేత్రము చూసారా, మనోనేత్రం. అప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ అనే వర్డ్ లేదు. ఇప్పుడు బైబిల్లో రాసుకొని అండర్ చేసుకుని సబ్ కాన్షియస్ మైండ్, దట్ ఈస్ ద వర్డ్ కాల్డ్ సబ్ కాన్షియస్ మైండ్. అవిశ్వాసులైన వారి మనోనేత్రములను అంటే సబ్ కాన్షియస్ మైండ్కి ఏం చేసిందండి? అవిశ్వాసులైన మనోనేత్రములకు గుడ్డుతనమును కలుగు చేసింది అంది. ఆలోచిస్తున్నారా? అర్థమవుతుందా? మనోనేత్రాలు అంటే ఏంటండి? కనిపించేవి కావు. క్రూ డ్రైవ్ చేస్తుంది కనిపించకుండా చెప్పి వెనకాల కెప్టెన్, అదే సబ్ కాన్షియస్ మైండ్. నీ హార్ట్ పంప్ చేస్తుంది. హార్ట్ ఎలా పంప్ చేయాలో, ఎలా ఎంత బీట్స్ పర్ సెకండ్ మినిట్ రావాలో, బ్రీతింగ్ ఎలా తీసుకోవాలో చెప్పేది సబ్ కాన్షియస్ మైండ్. నువ్వు ఎలా నడుచుకోవాలో, ఎలా జీవించాలో చెప్పేది సబ్ కాన్షియస్ మైండ్. వెనక ఉండే పవర్ఫుల్ అదే. దేవుడు కూడా అదే చెప్తాడు ఎబ్రియల పత్రికలో, కనిపని పదార్థం కనిపించే వాడు చేత నిర్మించబడలేదనియు అంటాడు. ఈ ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మించబడ్డాయనియు అంటున్నాం కదా. ఈ దేవుని వాక్యం ఎంత శక్తివంతం తెలుస్తా? ఆ శక్తివంతమైన వాడితో నిర్మించబడిన ఈ విశ్వం వల్లే ఇగో ఈ సూర్యుడు తిరుగుతున్నాడు, ఈ చంద్రుడు తిరుగుతున్నాడు, ఈ భూమి తిరుగుతుంది, ఈ నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు తిరుగుతున్నాయంటే ఇవి ఇంత శక్తివంతంగా ఉన్నాయంటే గల కారణం ఏంటో తెలుసా? వాటికి కనపడకుండా వెనక ఉండి నిర్మించబడింది ఏదో దేవుని వాక్యం వల్ల నిర్మించబడ్డాయి. అదృశ్యమని ఎప్పుడు కూడా శక్తివంతంగానే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇంకో మాట చెప్పండి, అంతా ఎందుకండి, జస్ట్ వెరీ సింపుల్. నిన్ను నడిపించే శక్తివంతమైనది ఏంటి? దేవుడిచ్చిన ఆత్మ. నీ ఆత్మ వల్ల ఎంత శక్తివంతంగా నువ్వు బ్రతకగలుగుతున్నావు, జీవించగలుగుతున్నావు, మాట్లాడగలుగుతున్నావు.
కనిపించినది ఎప్పుడు కూడా శక్తివంతమైనదే దేవుని ఆత్మ అయితే. అదే నీ యొక్క మనస్సుని, నీ హృదయాన్ని, నీ యొక్క ఆలోచన శక్తివంతంగా మార్చగలిగే ఏమైనా ఉందా అంటే అదే సబ్ కాన్షియస్ మైండ్. అది నువ్వు సబ్ కాన్షియస్ మైండ్ లో దావీదు గారు విత్తనాలు వేశారు, అందుకే దేవునికి ఇష్టానుసారి కుమారుడిగా మారిపోయాడు. సబ్ కాన్షియస్ మైండ్ లో పౌలు క్రీస్తు గురించి అర్థం చేసుకున్నాడు, అందుకే దేవుని కోసం గొప్పగా బలంగా మారిపోయాడు. చివరిగా ఉదాహరణ చూపిస్తాను. అబ్రహాం అంటాడు, అబ్రహాం గడా ఇక్కడి నుంచి కాదు, నేను చూపించబోయే ఒక వాగ్దానం చేసి దేశానికి తీసుకెళ్తున్నా వచ్చి అంటాడు. అంతే. ఏంటి, ఎక్కడ, ఎలాగని అడగడు. దేవుడు చెప్పాడు, చాలా ఉపయోగకరం అన్నాడు కాబట్టి నేను బయలుదేరాలంతే. దాన్ని సర్దుకుని బయలుదేరిపోయాడు అంతే. నమ్మకం ఆలోచన నడిపించే వెనకాల కనిపించిన శక్తి సబ్ కాన్షియస్ మైండ్. ఆ పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ ప్రిన్సిపల్స్ నీకు అర్థమైతే అప్లై చేయగలుగుతావు. అలా అప్లై చేయగలిగితే దేవుని కోసం గొప్పగా బ్రతకగలుగుతావు. అది నీ నమ్మక ప్రకారం జరుగుగాక అంటాడు బుద్ధిపడుతుడు. నువ్వు స్వస్థపరచబడుగా కాలేదు, నీ నమ్మకం చెప్పిన పాజిటివ్ గా నేను స్వస్థపరచబడతా నమ్ముతావా? ఎస్, యూ విల్ బి హీల్డ్. స్త్రీ వస్తుంది. యేసుప్రభువు వారిని ఆయన చెంగి ముట్టుకున్న చాలు నేను బాగుపడతాను అనుకుంది, ముట్టింది. అమ్మా, ఈ నమ్మకమే నిన్ను స్వస్థపరిచింది అంటాడు. రోగాలు తగ్గించగల శక్తి సబ్ కాన్షియస్ మైండ్ ఉంది. దీన్ని మానసిక రోగం అంటుంటారు. నువ్వు ఎంత బాగా ఆలోచిస్తావో అంత ఉన్నతంగా బ్రతుకుతావు. ఎంత బలహీనంగా ఆలోచిస్తావో అంత బలహీన వంతుడిగా మారిపోతావు. ఎంత ఉన్నతంగా ఉండాలన్నా, ఎంత దేవుని కోసం మంచి పనులు చేయాలన్నా, ఇగో పౌలు చూపించాను, దావీదు చూపించాను, అబ్రహాము చూపించాను. అది సొలొమోను గ్రంథం కూడా అదే ఉంటుంది. మీరు ఆలోచించి చూడండి. ప్రసంగి గ్రంథంలో ఆయన మాట్లాడతారు. ఇదంతా పరిశీలించి పరిశోధించిన మీదట అంటాడు, అని ప్రారంభిస్తాడు. నేను జ్ఞానం చేసి ఇదంతా అధ్యయనం చేసి ఏం తెలుసుకున్నానో చెప్తాడు అక్కడ. కాకపోతే అది చూసుకుని చివరిగా ముగించుకుందాం. ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయంలో ఉంటుంది చూడండి. చాలా అద్భుతంగా అక్కడ కూడా మీరు సబ్ కాన్షియస్ మైండ్ గురించి మీరు పెట్టుకో. 2 పదాలు కనిపిస్తుంటాయి. ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయము 11వ వచనం. ఆకాశం క్రింద జరుగు అది అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకే నా మనస్సు నిలిపితిని. అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకే అని చూసారా. ఆ జ్ఞానము చేత విచారించడం, గ్రహించడం అనేది కాన్షియస్ మైండ్ అయితే, నా మనస్సు నిలిపితిని అనేది సబ్ కాన్షియస్ మైండ్. అవన్నీ ఆలోచించాడు, అవన్నీ పరిశీలించాడు, అవన్నీ చేసిన తర్వాత ఆ సబ్ కాన్షియస్ మైండ్ కి ఫీడ్ చేస్తున్నాడు. ఇది ఇలాగా, అది అలాగానే. అందుకే ఆయన మహాజ్ఞానిగా మారిపోయాడు. దేవుడు కూడా అంటాడు, నీవు జ్ఞానం నీ అంతడు మరొక జ్ఞాని ఎవరు పుట్టడంతే, నువ్వే భూమి అందు మీద మహాజ్ఞాని అన్నాడు. ఎంత మహాజ్ఞానాన్ని నేర్చుకున్నాడండి. చివరికి కంక్లూజ్ ఇచ్చాడంతే, దేవుని యందు భయభక్తి కలిగి జీవించడమే జ్ఞానానికి మూలము అని చెప్పేసి క్లోజ్ చేసాడంతే. దీని పిల్లలు ఆలోచిస్తున్నారా? నీలో ఉన్నటువంటి పవర్ హౌస్ ఏంటంటే అదే సబ్ కాన్షియస్ మైండ్. దాని ప్రిన్సిపల్స్ అర్థం చేసుకో. ఇంకా బైబిల్ బాగా ఇంకా చదువు. ఇంకా బైబిల్ మాట్లాడుతున్నప్పుడు కానీ, ప్రార్థనలో కానీ, శిష్యులకు నేర్పింది కానీ ఒకసారి ఆలోచించు. శిష్యులు హతసాక్షులుగా ఎందుకు మారిపోయారు? వాళ్ళు సబ్ కాన్షియస్ మైండ్ లో ఒకటే ఫీడ్ చేశారు, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. ఎన్నాళ్ళు బతుకుతాం? దేవుని కోసం బ్రతకాలి. పరలోకమే గొప్పది. అబ్రహాం కానీ, ఇస్సాకు కానీ, యాకోబులు కానీ వీళ్ళందరూ కూడా వాగ్దానం చేయబడినటువంటి ఆ దేశం, వాగ్దానం చేసినటువంటి ఆ పరసంబంధం దేశం, ఆ ప్రాంతం మనం వెళ్ళాలి.
ఈ లోకం, ఈ ఈ యొక్క ధనం, ఈ అధికారాలు ఇవేమి శాశ్వతం కాదు అనుకుని విశ్వాసం గలవారే మృతి పొందిరి వాళ్ళు. అలా మృతి పొందారు కాబట్టి దేవుని కోసం గొప్పగా బ్రతికారు, గొప్పగా జీవించారు. క్షణకాలం ఉండేటువంటి ఈ జీవితం కోసం కాదు, కానీ శాశ్వత కాలం జీవించే పరలోక ప్రయాణమే ఎంతో విలువైనది అనుకున్నారు. ఈ భూమి మీద ఉన్నంతకాలం కూడా వాళ్ళు యాత్రికులుగా, పరదేశులుగా బ్రతికారు. దేవుని కోసం తమ్మను తామే నువ్వు సబ్ కాన్షియస్ మైండ్ ఎలా వాడుకుంటున్నావు? అలా చాలా మంది సబ్ కాన్షియస్ మైండ్ ఈ లోకం కోసం వాడతారు, దేవుని కోసం మాత్రం ఈ లోకాన్ని వాడుతుంటారు. ఇంకా లోకంలో చాలా గొప్పగా ఉంటారు, దేవుళ్ళు వచ్చరికి చాలా బలహీనులుగా కనిపిస్తూ ఉంటారు. అందుకే రిమోట్ నీ చేతిలో ఉంది, ఎలా వాడుతున్నావు, ఆ నియమాలు నిబంధనలు అర్థమైతే సబ్ కాన్షియస్ మైండ్ ఎలా ఆపరేట్ చేస్తే అలా పనిచేస్తుంది. అలాగా మీ మైండ్ ని, మీ హృదయాలతో, మీ మైండ్ లో 2 కంపార్ట్మెంట్ లో కాన్షియస్ మైండ్ బాగా పొదుపు పెట్టి సబ్ కాన్షియస్ మైండ్ ని మీరు బలపరుచుకుంటే దేవుళ్ళు బలంగా ఉంటారు, బలంగా వాడబడతారు. నీ పాజిటివ్ థింకింగ్ ఈజ్ యువర్ పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ కి బాగా ఉపయోగపడుతుంది. అలా ఉండాలని దేవుని కోసం అనేకమైన ఇలాంటి కార్యక్రమాలు, ఆలోచనతో బ్రతకాలని కోరుతూ ఈ మాటలు దేవుడు మన ఇంటిలో దీవించాలని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాదేవ, మౌనోతుడా, నీకు వందనాలు. మాటల్లో ఈ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ యొక్క శక్తి ఏంటని వివరించారు. నీ వాక్యంలో నుంచి ఆలోచనలను చెరపెట్టి ఈ మనోనేత్ర ఎలా వెలిగించబడాలో, దాని సబ్ కాన్షియస్ మైండ్ ఎలా ఓపెన్ చేయాలో, దాంట్లో మంచి విత్తనాలు ఎలా విత్తాలో, మంచి నేల పడే విత్తనాలుగా ఎలా ఉండాలో, ఆ సబ్ కాన్షియస్ మైండ్ ఎలా ట్రైన్అప్ చేయాలో నేర్పించాను, వాక్యం ప్రకారం చూపించాను. మేము ఈ మాటలు విని గ్రహించి దాని ప్రకారం జీవించగలటకు మాకు జ్ఞానాన్ని అందించని, వాక్యం ద్వారా ఇంకా బలపరిచి స్థిరపరిచి నడిపించమని ప్రభుని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.